బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండా సుస్మిత హాట్ కామెంట్స్ చేశారు. పరకాలకు కాబోయే ఎమ్మెల్యే తానేనంటూ బాంబు పేల్చారు. రేవూరి ప్రకాష్ రెడ్డి తరపున సీఎం రేవంత్ వచ్చి ప్రచారం నిర్వహించినా తానే గెలుస్తానంటూ కామెంట్ చేశారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానే నిలబడతానంటూ తేల్చి చెప్పారు కొండా సుస్మిత. ఈరోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పు కింద నేను భావిస్తున్నాను. ఈరోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కానీ రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నించుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నించుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి రేవూరి ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నించుంటా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. సో కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కేకే మనకు అందుబాటులో ఉన్నారు. కేకే, ఇప్పుడు అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్తో ఇప్పుడు కొండా సుస్మిత కూడా రియాక్ట్ అవ్వడం ఈ యొక్క రాజకీయ అలజడిని మరింత పెంచే ఛాన్సెస్ ఉండొచ్చా? సో కొండా సుస్మిత హాట్ కామెంట్స్ విన్నాం. పరకాలకు కాబోయే ఎమ్మెల్యే తానేనంటూ కూడా అనౌన్స్ చేశారు. రేవూరి ప్రకాష్ రెడ్డి తరపున మన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం నిర్వహించారు. అయినా కూడా తానే గెలుస్తానంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా నేనే గెలుస్తాను అంటూ కూడా కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా నిలబడి తానే గెలుస్తానంటూ కూడా చెప్పారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కేకే మనకు అందుబాటులో ఉన్నారు. కేకే, మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి కూతురు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొండా మురళి కూతురు కొండా సుస్మిత చాలా సీరియస్ కామెంట్స్ చేసినటువంటి గత కొన్ని రోజుల క్రితము పరకాలలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పరకాల పర్యటనకు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన టార్గెట్ గా చేస్తూ ఆమెకు సంబంధించినటువంటి ప్రసంగం కొనసాగింది. పరకాల వేదికగా రేవూరి ప్రకాష్ రెడ్డిని రానున్న 2 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో క్యాండిడేట్ గా ప్రకటించడం అనేటువంటి మొత్తంగా కూడా ఈ వివాదానికి ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ విధానపరమైనటువంటి నిర్ణయ సంస్కృతికి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల లోపల క్యాండిడేట్ ప్రకటించడం అనేటువంటి కొండా కుటుంబానికి కోపం వచ్చినట్టుగా కొండా సుస్మితకు సంబంధించినటువంటి ఆమెకు సంబంధించినటువంటి ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి పరమార్థంగా కూడా మనం భావించవచ్చు. రేవంత్ రెడ్డిని సూటిగా కొన్ని ఆమె ప్రశ్నలు వేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ మొత్తంగా కూడా అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ గా మారింది. రేవంత్ రెడ్డికి కేవలం టీడీపీ నుంచి వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రేమ వెలకబోతున్నారు. అచ్చ కాంగ్రెస్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ అంతా కూడా ఇబ్బంది పడుతుంది అనేటువంటి సీరియస్ కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ సంస్కృతి రాజకీయాలు రేవంత్ రెడ్డికి ఇంకా ఎక్కలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కేవలం అధిష్టానం ప్రకటిస్తుంది, పార్టీ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. కానీ కేవలం పరకాల లోపల రేవూరి ప్రకాష్ రెడ్డిని ప్రకటించడం అనేటువంటి కాంగ్రెస్ సంస్కృతికి చాలా భిన్నమైనటువంటి సంస్కృతి. కేవలం అక్కడ ఏదైతే సంగారెడ్డి లోపల
జయప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయం లోపల ఇది ఢిల్లీ ప్రకటిస్తుంది, అది వేచి చూడాలి, అది ఢిల్లీ తీసుకునేటువంటి నిర్ణయం ప్రకటించి పరకాలలో మాత్రం పరకాల లోపల రేవూరి ప్రకాష్ రెడ్డిని ప్రకటించడం అనేటువంటిది కాంగ్రెస్ సంస్కృతికి చాలా భిన్నమైనటువంటి సంస్కృతి. కేవలం అక్కడ ఏదైతే సంగారెడ్డి లోపల జయప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి అభ్యర్థులతో విషయం లోపల అది ఢిల్లీ ప్రకటిస్తుంది, అది వేచి చూడాలి, అది ఢిల్లీ తీసుకునేటువంటి నిర్ణయం అని ప్రకటించి పరకాలలో మాత్రం చాలా భిన్నమైనటువంటి ప్రకటన చేయడం ఏంటని చెప్పి ఆమె చాలా సూటిగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉండాలని చెప్పి మొత్తంగా కూడా కొండా మురళి, కొండా సురేఖ, ప్రధానంగా కొండా సురేఖ ఆమెను ప్రపోజల్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అటువంటి రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి కొండా మురళి ఎవరైతే ఉన్నారో నాకు అండగా నిలబడుతున్నటువంటి కొండా మురళిని ఎమ్మెల్సీగా చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. ఇక్కడ వంచనగిరి దగ్గర ఉన్నటువంటి కోటగండి మైసమ్మ మీద ప్రమాణం చేయగలరా అని చెప్పి ఆమె కొండా సుస్మిత చాలా సీరియస్గా కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వంచనగిరి లోపల మా ఇల్లు ఉంది, 3 అంతస్తుల మేడ ఉంది, ఆ మేడ లోపల రేవంత్ రెడ్డి నువ్వు మకాం వేసి పరకాలలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పరకాలలో పోటీ నువ్వు టికెట్ ఇచ్చి గెలిపించాలనుకుంటున్నటువంటి ప్రకాష్ రెడ్డిని గెలిపిస్తావా అని చెప్పి ఆమె క్వశ్చన్ వేయడం అనేటువంటి జరిగింది. రానున్న రోజుల లోపల ఖచ్చితంగా పరకాల లోపల ఇల్లు కట్టుకుంటున్నాను, కాంగ్రెస్ ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా, లేకుంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్గానైనా పోటీ చేసి పరకాలకు మాత్రం తానే ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పి చాలా సీరియస్గా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఒక అడుగు ముందుకేసి రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి తనకు సంబంధించినటువంటి సోదరునికి షెల్ కంపెనీకి 200 కోట్లకు సంబంధించినటువంటి ఒక మేలు చేశాడు. ఆ మేలును ఇప్పుడు నేను ప్రకటిస్తాను, ఇట్లాంటి చాలా ఉన్నాయని చెప్పి ఆమె సీరియస్గా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. డైపర్లు వేసుకొని అంటే 80 సంవత్సరాల వృద్ధుడికి డైపర్లు వేసుకొని తిరిగేటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డికి వృద్ధ జమ్మూకంకి టికెట్ ఇస్తానని చెప్పావు. ఖచ్చితంగా ఇక్కడ నాలో ప్రవహించేది కొండా మురళి, కొండా సురేఖకు సంబంధించినటువంటి రక్తం, జంజీ రక్తం ప్రవహిస్తోంది, ఖచ్చితంగా పరకాలలో పోటీ చేస్తానని చెప్పి ఆమె సీరియస్గా కామెంట్ చేసింది. మరి పరకాలలో ప్రకటించినట్టు 119 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను ప్రకటించగలవా అని చెప్పి ఆయనను నేరుగా సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అంటే తాను ఎప్పుడు చావుకు భయపడను, ప్రజల కోసమే నా తల్లి తండ్రి ప్రజల కోసం పనిచేస్తున్నారు, నేను కూడా ప్రజల కోసమే పనిచేస్తాను కాబట్టి, ప్రజల్లో ఉంటున్నాను కాబట్టి, ప్రజల నాడి తెలుసు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నానని చెప్పింది. నెక్స్ట్ టైం మీరు సీఎంగా ఉండాలో లేదో నిర్ధారించుకోవాల్సినటువంటి అనివార్య పరిస్థితి వచ్చినటువంటి సిచ్యువేషన్ మీకుంది. అంటే మీ ప్రవర్తన సరిగా లేదు, అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్గా మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ వీడిపోయిందని చెప్పి ఆమె చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఈ రకంగా అంటే తాను బయటపెట్టినటువంటివి కొన్ని విషయాలు మాత్రమే బయటపెట్టాను, నాకెవరైనా కౌంటర్ ఇవ్వాలని చూస్తే సినిమా చూపిస్తానని చెప్పి కూడా ఆమె చాలా సీరియస్గా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో చూసినట్టయితే చాలా మంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు న్యాయం జరగడం లేదనేటువంటిది చెప్పింది. అదేవిధంగా మేము కాపుదానపు కుటుంబం వ్యవసాయం చేస్తుంది కానీ ఊడిగం చేయదు, మా అమ్మ అంటే పద్మశాలి కుటుంబం, మా పద్మశాలి కుటుంబానికి నేత నేయడం తెలుసు కానీ ఊడిగం చేయడం తెలియదు అని ఈ రకంగా ఎవరైతే రేవంత్ రెడ్డికి సంబంధించి చుట్టూ ఎవరైతే చెంచాగిరి చేస్తున్నారో ఆ చెంచాగిరికి చేసిన వాళ్ళకి మాత్రమే పదవులు వస్తున్నాయని చెప్పి ఆమె సీరియస్ కామెంట్ చేశారు. అదేవిధంగా ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి వేం నరేందర్ రెడ్డిని ఉద్దేశించి కూడా చాలా సీరియస్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వేం నరేందర్ రెడ్డి మీకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సలహాలు ఏంటి, ఆయన రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలేంటిదో చెప్పాలని చెప్పి ఆమె చాలా క్లియర్ కట్ గా విమర్శించడం అనేది జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ లోపల ఇందిరమ్మ ఇండ్లు సంబంధించినటువంటి వేదిక మీద ఇందిరమ్మ ఇండ్ల వేదికకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో కేవలం అంటే పొంగును మాత్రమే పక్కకు పెట్టుకొని మీరు ప్రభుత్వ కార్యక్రమం చేశారు, అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఫోటో ఎందుకు పెట్టలేదు, బీసీ నేతలు అంటే మీకు అంత చులకన అని చెప్పి ఆమె ఈ రకంగా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇవాళ కొండా సుస్మిత చేసినటువంటి ఆవేదన అంతా కూడా అది కొండా మురళి ఆవేదనగా, కొండా సురేఖ ఆవేదనగా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భావాలు వేరైనా
బిడ్డతోటి ఈ మాటలు Okay. అంటే కొండా సురేఖ కొండా మురళి ఇద్దరు విసిరిన బాణంగానే కొండా సుస్మితకు సంబంధించినటువంటి మాటలను అర్థం చేసుకోవాల్సి వస్తుందని చెప్పి రాజకీయ Okay. పరిశీలకులు భావిస్తున్నారు. రైట్ కేకే, అది మొత్తంగా కొండా సుస్మిత చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు పరకాల పాలిటిక్స్ని అయితే ఫుల్ హీట్లోకి మార్చేసిన పరిస్థితి ఉంది. అయితే అసలు కొండా సుస్మిత ఏమన్నారు, దాని ముందు రేవూరి ప్రకాష్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈరోజు మురళీ గారిని మోసం చేయటం అనేది అది చాలా తప్పు కింద నేను భావిస్తున్నాను. ఈరోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కానీ రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నించుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నించుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి రేవూరి ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నించుంటా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇప్పుడు స్వయంగా పిసిసి అధ్యక్షులు గారు స్టేజ్ మీద ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రకాష్ అన్న బాగా చేసుకుంటున్నాడు, ఇక ముందు కూడా ప్రకాష్ అన్నకు ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి సంపూర్ణంగా పార్టీ కానీ ప్రభుత్వం కానీ సహకరిస్తుందనే మెసేజ్ ఇచ్చిన తర్వాత ఇంకా నీ వేరే ఏం మెసేజ్ ఇవ్వాలి?